హలో అందరికీ. చింతకాయతో ఎప్పుడు పచ్చడేనా? ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసి, పసుపు వేసుకొని చింతకాయని మెత్తగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత చింతకాయ పొట్టు తీసేసి, గింజలు తీసేసి, ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, అది ఈ చింతకాయ 2 మిక్స్ చేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత పప్పుల పొడి, నువ్వుల పొడి, ఆవ పొడి, మెంతి పొడి వేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం దంచిన పచ్చి వెల్లుల్లి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి పోపు పెట్టుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసి పచ్చిమిర్చి చాలాసేపు ఫ్రై చేయాలన్నమాట. అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్నటువంటి దాన్ని ఇందులో యాడ్ చేసి కలిపేయడమే. అంతే, ఎంతో రుచిగా ఉండే సాంబార్ పులుసు అయితే రెడీ. నేనైతే దీన్ని అన్నంలోకి, చపాతీకి, అట్టుకి అన్నిటికీ పెట్టుకొని తింటాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.